కవిత చేసిన సంచలన వ్యాఖ్యల వల్ల ఇటు పార్టీకి డ్యామేజ్ అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది డెఫినెట్ గా. సో ఈ డ్యామేజ్ ని ఎలా బీఆర్ఎస్ కంట్రోల్ చేయబోతోంది, బీఆర్ఎస్ దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి దీనిపై? బీఆర్ఎస్ దగ్గర ఉన్న సొల్యూషన్స్ రెండే. ఒకటి, కవితతో మాట్లాడి కవితతో కాంప్రమైజ్ చేసుకొని లేకపోతే కవితను పార్టీలో కొనసాగాలి, పార్టీలో నిలకడ ఉండేలాగా చేయడం. అది చేయాలనుకుంటే కేసీఆర్కి పెద్ద పని కాదు, కానీ ఇన్ని రోజులు చేయలేదు అంటేనే కొంత గ్యాప్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండోది, పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం. పార్టీలో ఉండి పార్టీ నేతలపైన, అది కూడా వెరీ ఇంపార్టెంట్ లీడర్షిప్ పైన ఇలాంటి కామెంట్ చేయడం, అది పదే 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 చేస్తూ ఉండడం. మొదట ఇండైరెక్ట్గా కేటీఆర్ మీద చేశారు, ఆ తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన చేశారు. మొన్న కొప్ల ఈశ్వర్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా యూకేలో ఉండి కూడా ఆమె లెటర్ రాశారు. ఆ లెటర్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు, నా పైన కుట్రలు జరుగుతుంది, పదే పదే పార్టీలో కుట్ర చేస్తున్నారు, అసలు ఆయన గౌరవాధ్యక్షునిగా చేసే విధానమే తప్పు అంటూ, అది కూడా తెలంగాణ భవన్లో పార్టీ కార్యాలయంలో చేయడం తప్పు అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈరోజైతే ఏకంగా కొన్ని పేర్లు తీసుకొని, హరీష్ రావు, సంతోష్ రావు అంటూ పేర్లు తీసుకొని డైరెక్ట్గా బాణాలు వేశారు, డైరెక్ట్గా ఆరోపణలు చేశారు. సో దీనిపైన ఇంకా డ్యామేజ్ పెరుగుతూనే ఉంటుంది, వదిలిపెడితే పార్టీలో డ్యామేజ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడో దగ్గర ఈ ఇష్యూని కంట్రోల్ చేయాలని పార్టీ ఆలోచిస్తుంది. దాంతోపాటు చాలా మేజర్ థింగ్, కాళేశ్వరం పైన చేసినటువంటి ఆరోపణలు. కాళేశ్వరం పైన ఆరోపణలు చేశారంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని పార్టీలోనూ అప్పటి ప్రభుత్వంలోనూ 10 ఏళ్లుగా ఉన్నటువంటి కవిత చెప్పారన్న విషయాన్ని కొంత సీరియస్గా తీసుకుంటారు. ఇది ఇన్వెస్టిగేషన్ క్రమంలో కూడా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ రైవాలిటీలో ఉన్నటువంటి పార్టీలు చేసేటువంటి కామెంట్స్ విషయంలో కూడా దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. కాబట్టి దాంతోపాటు మీరు ఇంతకుముందు అడిగినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి తరపున కూడా పోటీ చేస్తారని ఇంతకుముందు కవిత ప్రకటించారు. చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ పార్టీ నాదే అంటూ ఆమె చాలాసార్లు కామెంట్ చేశారు. అలాంటి కవిత మళ్ళీ జాగృతి నుంచి ఎందుకు స్థానిక సంస్థల్లో అభ్యర్థులను నిలబెడుతుంది, ఎందుకని క్యాండిడేట్స్ నిలబెడుతుంది అనేది పార్టీలో చర్చ జరిగింది. సో దాన్ని కూడా కొంత సీరియస్గా తీసుకుంటారు. ఒకటి, నెంబర్ 1, షోకాజ్ నోటీస్ ఇవ్వడం. ఎందుకు మీరు ఇలా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు, కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి, దీనిపైన రెస్పాండ్ అవ్వండి అని ఒకటి షోకాజ్ నోటీస్ ఇవ్వడం, దానికి రెస్పాండ్ అవుతుందా లేదా అని చూసి ఆ తర్వాత యాక్షన్ తీసుకోవడం. 2, ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ ఉన్నారో, కొంతమంది ఇంపార్టెంట్ లీడర్షిప్ను ఒకరినో ఇద్దరినో కొంతమందిని కవిత ఇంటికి పంపించో ఏం జరిగింది, ఎందుకని మీరు ఇంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం. ఎందుకంటే కేసీఆర్ కూతురు, అదేవిధంగా పార్టీలో ఉద్యమకాలం నుంచి ఉన్నటువంటి నేత, కొంత ఇంపార్టెంట్ లీడర్ కాబట్టి. ఇక 3వది, డైరెక్ట్గా సస్పెండ్ చేసేయడం. ఇంతకుముందు పల్లరాజేశ్వర రెడ్డి చేతుల మీదుగా సస్పెన్షన్ లెటర్లు వచ్చిన విధానం చూసాము. ఈటల రాజేందర్ కానీ, అంతకుముందు భూపాల్ రెడ్డి కానీ, అంతకుముందు విజయశాంతి కానీ, అంతకుముందు చాలామందిని పార్టీలోంచి సస్పెండ్ చేశారు, పార్టీలోంచి పంపించిన విధానం కూడా చూసాం. సో ఇవన్నీ 1, 2, 3 ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ తీసుకుంటారు, లేదంటే